నమస్తే, నేను మీ తేజ. బీజేపీ లీడర్ మాధవీలత రీసెంట్గా ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రేయర్ రూమ్లో ఆమె ఏదైతే పూజలు చేస్తుందో ప్రస్తుతం అవి ఎక్స్ అకౌంట్లో చాలా వైరల్గా మన పక్కనే విజువల్స్లో చూడొచ్చు. మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దంటూ కూడా అనే ఒక కొటేషన్ పెట్టి ఆమె ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఆమె పూజలు చేస్తున్నప్పుడు పక్కనే కొంతమంది ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసుకుంటున్నారు. అదే ప్రేయర్ రూమ్లో నిశ్శబ్దంగా ఉండాలి, చాలా సైలెంట్గా మనం ఏదైనా ప్రేయర్ చేసుకోవాలి, కానీ గట్టిగా అరుస్తూ అలా చేయడం ఏంటని చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే అదే ప్రేయర్ రూమ్లో మాధవీలత దుర్గామాతకు సంబంధించి దుర్గా సూక్తంలోని దివ్య శ్లోకాలని అక్కడ చెప్తూ ఆమె అక్కడ పూజ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా వినండి, ఆమె అక్కడ ఏం పూజ చేసింది అనేది ఒకసారి క్లియర్గా వినండి. స్వస్తి విరతి దుర్గాణి విశ్వా పూజ్య పృథ్వీ బహుళాల గుర్వీ భవాతోగాయతనయాయ సంయోః. రైట్. సో చూసారు కదా, ఆమె ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో ఆమె పూజలు అయితే చేయడం జరిగింది. ఇది ఢిల్లీలో ఉంది. అక్కడ కొంతమంది ముస్లిం మహిళలు కూడా పక్కనే ఉన్నారు, వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె అక్కడ పూజలు అయితే చేయడానికి ప్రయత్నించింది. కొంతమంది నెటిజన్స్ చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్ రూమ్లో ఇట్లా వీడియోలు తీయడం చాలా తప్పు అని. అలాగే కొంతమంది ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మాధవీలత మనందరికీ బాగా తెలుసు, బీజేపీలో ఒక డైనమిక్ లీడర్. ఈమె ఎక్కడ హిందూ మతానికి సంబంధించిన వివాదాలు వచ్చినా కానీ ఆమె లెగ్ అక్కడ కంపల్సరీగా పెట్టే తీరుతారు. రీసెంట్గా ముత్యాలమ్మ ఏదైతే ఆ టెంపుల్ దగ్గర అన్య మతస్థుడు అక్కడికి వచ్చి ధ్వంసం చేసినప్పుడు ఆమె ఎటువంటి పోరాటం చేసిందో మనందరం చూసి, అలాగే ఇటు బంజారా హిల్స్లో కూడా ఒక దేవి ఆలయం ఏదైతే ఉందో ఆ వివాదంలో కూడా ఆమె అక్కడికి వచ్చి గట్టిగా పోరాటం చేశారు. కొన్నిసార్లు ఆమె అరెస్ట్ కూడా సిద్ధమయ్యారు. పోలీసులు కూడా చాలాసార్లు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం మాధవీలత ఏదైతే ఈ ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్లో ఆమె పూజ చేస్తుందో ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా అందించేందుకు నేను ప్రయత్నిస్తా. అయితే కాంగ్రెస్ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ నేషనల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ వసీం ఎవరైతే ఉన్నారో ఆయన అదే వీడియోని ట్యాగ్ చేస్తూ ఎవరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మాజీ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియాకి ఆమెను ట్యాగ్ చేసి ఈమెపై చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మత సామరస్యాన్ని ఈమె చెడగొడుతుందంటూ కూడా ఆమెకి కౌంటర్ ఇస్తూ ఒక ఎక్స్ అకౌంట్లో అయితే మాత్రం ఈయన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో గాయ్స్, చూస్తారు కదా, మాధవీలత బీజేపీ లీడర్ ఏదైతే ఆమె ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిందో అది ఇప్పుడు కాస్త బయట వైరల్ అవుతుంది. మాధవీలత మనందరికీ బాగా తెలిసిన మహిళ. రీసెంట్గా ఇక్కడ బంజారా హిల్స్లో కావచ్చు, లేదంటే ఇతర హిందూ దేవాలయాలకు సంబంధించి అక్కడ వివాదాలు వస్తే మాత్రం ఆమె తక్షణం అక్కడికి చేరుకుని పోరాటం చేస్తూ ఉంది. పాత బస్తీలో కూడా ఈమె చేసిన ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయినింగ్ ఉందో అది చాలా వైరల్ అయింది. నిజంగా చాలామంది కూడా అప్పుడు మాధవీలతని సపోర్ట్ చేశారు. డేరింగ్, డైనమిక్ ఇట్లాంటి లీడర్ బీజేపీకి అవసరం. మన సాంప్రదాయాన్ని, మన మూలాల్ని, మన గ్రంథాలని కాపాడుకోవాలంటూ కూడా చాలామంది ఈ రకంగా ఆమెని కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఇట్లా చేయడం తప్పు, ఇలాంటి పరిస్థితుల వల్లే మతానికి సంబంధించిన వివాదాలు జరుగుతాయి, ఒకరిపైన ఒకరు దూషించుకోవడం, లేదంటే కొట్లాటలు జరగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయంటూ కూడా కొంతమంది ఆమెకి నెగిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. మరికొంతమంది పాజిటివ్గా కూడా రెస్పాండ్ అవుతున్నారు. ప్రేయర్ రూమ్ అంటే అందరిది, ఎవరైనా ప్రేయర్ చేసుకోవచ్చు, కాకపోతే నిశ్శబ్దం పాటించాలనేది కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ మాధవీలత గారు మాత్రం ఆ ప్రేయర్ రూమ్లో దుర్గామాతకి సంబంధించిన ఆ శ్లోకాన్ని గట్టిగా చదువుతూ ఆమె అక్కడ పూజలు చేస్తూ ఉంది. ఆ పక్కనే ముస్లిం సంబంధించిన కొంతమంది మహిళలు కూడా నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రేయర్ అంటే ఏ రకంగానైనా చేసుకోవచ్చు. ఆమె ఫోటోలు వీడియోలు తీస్తూ ఆమె
అక్కడ ఉల్లంఘించిందంటూ కూడా కొంతమంది ఆమెని తప్పు పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించిన మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ నేషనల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ వసీం ఆయన ఆమెకి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య ఆమెకి ట్యాగ్ చేస్తూ ఈమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఆయన పోస్ట్ కింద కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టిట వైరల్గా మారింది. శబాష్ మాధవీలత అంటూ కూడా చాలామంది ఆమెని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇలాంటి వీడియోలు చేయడం చాలా తప్పు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మాధవీలత ఏదైతే చేసిందో అది తప్పంటారా లేదంటే కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రేయర్ రూమ్ అంటే ప్రేయర్ రూమ్లో అందరికీ అనుమతి ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రేయర్స్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాధవీలత ఆ ప్రేయర్ రూమ్లో గట్టిగా మంత్రాలు చదివిందని చెప్పేసి కొంతమంది తప్పు పెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రేయర్ రూమ్లో పూజలు చేయకూడదా, మనం ఇష్టదైవాన్ని తలుచుకోకూడదా, దీనికి కూడా ఇబ్బందా, ఇలాంటివి కూడా చేస్తే అరెస్ట్ చేస్తారా అనే కమెంట్స్ బయటకు వస్తున్నాయి. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మాధవీలతని మీరు సపోర్ట్ చేస్తారా లేదంటే ఆమె చేసిన దాన్ని తప్పు అని చెప్తారా? మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు మీ విషయాన్ని తెలియపరచండి.